నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. డయాబెటిస్ అండి. ఈ డయాబెటిస్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతున్నాయని ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్‌లో లైక్ 30-40 ఇయర్స్ వాళ్ళలో చాలా వరకు సింప్టమ్స్ కనపడుతున్నా సరే, మనం ఏంటంటే ఈ ఏజ్‌లో మనకి మేబీ వీక్‌నెస్ వల్ల గానీ, లేదు సరిగ్గా తినకపోవడం వల్ల గానీ, స్ట్రెస్ వల్ల గానీలే ఈ సింప్టమ్స్ అని జెప్పేసి డయాబెటిస్ టెస్ట్ చేయించుకోకుండా నెగ్లెక్ట్ జేసి ఒక్కసారిగా అది ఎక్కువ లెవెల్స్ హెచ్‌బీఏవన్సీ అని ఉంటది. మనం 3 మంత్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్. సో, ఇవి ఎప్పుడైతే హైగా వచ్చేంత వరకు అంటే సింప్టమ్స్ ఎన్ని కనపడుతున్నా మనము సో, దాన్ని మనము నెగ్లెక్ట్ చేసి టెస్ట్ చేయించుకోకుండా షుగర్ లెవెల్స్ హై పెరిగి చాలామందొస్తున్నారు మన దగ్గరికి. సో, వాళ్ళకి ఈ సీజన్‌లో వింటర్ సీజన్‌లో డైజెషన్ చాలా వీక్ ఉండడం వల్ల డయాబెటిస్ అనేది చాలా కేసెస్‌లో మనం చూస్తూ ఉంటాం. అసలు సింప్టమ్స్ ఏముంటాయి డయాబెటిస్‌వి? అసలు ఏజ్‌తో సంబంధం లేకుండా ఈ సింప్టమ్స్ మీకు కనపడితే మాత్రం కంపల్సరీ డయాబెటిక్ టెస్ట్ చేయించుకోండి. లైక్ ఎక్కువ దాహం వేయడము, లేదంటే ఎక్కువ సార్లు యూరిన్‌కెళ్ళడం. బేసికల్లీ మనం ఎక్కువ వాటర్ తాగితే ఖచ్చితంగా యూరిన్‌కెళ్తాం. కానీ వీళ్ళలో తక్కువ క్వాంటిటీ వాటర్ తాగినా సరే ఎక్కువ సార్లు యూరిన్‌కెళ్ళడము అండ్ స్లీప్ డిస్టర్బెన్స్ చాలా ఉండడము. లేదంటే ఇంకొకటి అండ్ గట్ కూడా చాలా అంటే లైక్ మోషన్ గూడా అయితే విపరీతంగా అయిపోతాయి. లేదంటే అసలు 3 డేస్‌కొకసారి, 4 డేస్‌కొకసారి అవ్వడము. సో, నరాలలో వీక్‌నెస్ అనిపించడము, కళ్ళు గూడా బ్లర్‌గా కనిపించడము అండ్ చాలా వరకు ఇంకొద్దిగా ఇవన్నీ మెయిన్ సింప్టమ్స్. మనం ఎక్కువ సార్లు యూరిన్‌కెళ్తున్నాం. ఎక్కువగా దాహమేస్తుంది. నోరు తడి ఆరిపోతుంది. సో, ఇవన్నీ సింప్టమ్స్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటాయి. ఇవి గనక మనము సో, సింపుల్‌లే, నార్మల్‌లే అని జెప్పేసి నెగ్లెక్ట్ జేసామనుకోండి, సెకండ్ స్టేజ్‌కొచ్చాక ఐస్ కొద్దిగా బ్లర్‌గా కనిపించడము, మజిల్ లాస్ అయినట్టు అనిపించడము. అండ్ చాలా వరకు ఏంటంటే, మోషన్ గూడా ప్రాపర్‌గా అవ్వదు. అయితే విపరీతమైన మోషన్స్ అవుతాయి. లేదంటే 3 డేస్‌కొకసారి, 4 డేస్‌కొకసారి మోషన్స్ అవుతాయి. నరాలలో గూడా తిమ్మిరి పట్టేసినట్టు అనిపించడం, వీక్‌గా అనిపించడం జరుగుతాయి. ఇది గూడా నెగ్లెక్ట్ జేస్తే థర్డ్ స్టేజ్ అంటే మనం ఇంకా కొద్దిగా హెచ్‌బీఏవన్సీ ఫస్ట్ స్టేజ్‌లోనే ప్రీ డయాబెటిక్ అన్నప్పుడే మనము యూరిన్‌కి ఎక్కువ వెళ్ళడము, దాహం ఎక్కువ వేయడం, నోరు తడియారిపోవడం ఇవన్నీ జరుగుతాయి. సెకండ్ ఇంక మనం దాన్ని నెగ్లెక్ట్ జేసి టెస్ట్ చేయించకుండా, అలాగే మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోకుండా, లైఫ్ స్టైల్‌ని మార్చుకోకుండా అలాగే మనం అలాగే జేస్తున్నామనుకోండి, సెకండ్‌కొచ్చాక కొద్దిగా మజిల్ లాస్ అవ్వడము, లేదంటే నరాలలో బాగా తిమ్మిరి పట్టేయడము, కళ్ళు బ్లర్‌గా కనిపించడం జరుగుతాయి. ఇది గూడా అంటే మనం డయాబెటిస్‌లో కొద్దిగా లెవెల్స్ హైలో ఉన్నామని సెకండ్ స్టేజ్. ఇంక థర్డ్ అంటే మనం ఇంక థర్డ్ స్టేజ్‌కొచ్చాక అసలు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోకుండా, స్లీప్ కరెక్ట్ చేసుకోకుండా, ఇంకా థర్డ్ స్టేజ్‌కొచ్చిన తర్వాత బరువు చాలా తగ్గిపోతారు. మజిల్ అనేది చాలా మెత్తగా అయిపోతారు. వీక్ అయిపోతారు వీళ్ళలో. అండ్ బాడీలో ఏదో ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్, యాంగ్జైటీస్ ఇంకా చాలా వరకు స్కిన్ చాలా డార్క్ అయిపోవడము, కళ్ళు చాలా వరకు బ్లర్ కనపడడం ఇవన్నీ థర్డ్ స్టేజ్. అసలు ఎప్పుడైనా సరే ఈ రీసెంట్‌గా 30-35 ఇయర్స్ అబ్బాయి మా దగ్గరికొచ్చినప్పుడు ఈ సింప్టమ్స్ అన్ని నేను చెప్పాను కదా! థర్డ్ స్టేజ్ అంటే థర్డ్ స్టేజ్‌లో హెచ్‌బీఏవన్సీ 9, 8 వరకు ఎళ్ళిపోయుంటది. ఆ స్టేజ్ వచ్చేంత వరకు కూడా చేయించుకోకపోతే మనం చెప్పాం. సో, ఒకసారి డయాబెటిక్ టెస్ట్ చేయించుకోమంటే, సో, నాకు మా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికీ లేదు మేడం. నాకు డయాబెటిస్ ఉండడం ఏంటి? నాకు భయమేస్తది. నేను టెస్ట్ చేయించుకోనన్నారు. అన్నాను. ఉంది కదా! దాన్ని తగ్గించుకోవచ్చు హ్యాపీగా, హెల్తీగా వితౌట్ ఎనీ మెడికేషన్స్. అది కూడా మీరు ప్రాపర్‌గా ఫస్ట్ డయాబెటిక్ స్పెషలిస్ట్ దగ్గర కలిసి, ఒకవేళ లెవెల్స్ ఎక్కువుంటే అని చెప్పేసి టెస్ట్ చేయించుకోమన్నాను. చేయించుకొనొస్తే హెచ్‌బీఏవన్సీ 9.7-9.8 ఉందండి. దగ్గర దగ్గర నియర్ బై 10 ఉంది. సో, నియర్ బై 10 ఉందంటే ఇన్సులిన్ వరకు వెళ్ళిపోవాలి. సో, ఖచ్చితంగా ఫస్ట్ మనం కౌన్సెలింగ్ చేసే కంగారేం లేదు. వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్. పడుకునే స్లీప్ ప్యాటర్న్ చాలా డిఫరెంటు. మధ్యరాత్రులు ఫుడ్ తినడము, మన వర్క్ గూడా వాళ్ళకి నైట్ వర్క్ ఎక్కువుండేది వాళ్ళకి. వర్క్ స్ట్రెస్ ఎక్కువుండేది. స్లీప్ సరిగ్గా లేకుండా ఉండేది. డైజెషన్ చాలా వీక్‌గా ఉండేది. ఇవన్నీ లైఫ్ స్టైల్‌లో చాలా విపరీతమైన చేంజెస్ ఉండడం వల్ల సో, ఆయన యంగ్ ఏజ్‌లోనే డయాబెటిస్‌కి కారణమైంది. సో, కాబట్టి మనం ఏం చేసాం లైఫ్ స్టైల్‌ని కంప్లీట్‌గా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లు, టైంకి లంచ్, టైంకి డిన్నరు, తొందరగా పడుకోవడం, ప్రతిరోజు యోగా రెగ్యులర్‌గా చేసుకోమని చెప్పడం. దాంతో పాటు ఫుడ్ హ్యాబిట్స్‌లో చాలా వరకు మనం చేంజెస్ చేశాం కాబట్టి, సో, స్టార్టింగ్‌లో మనకి హెచ్‌బీఏవన్సీ అంతొచ్చినప్పుడు డయాబెటిస్ స్పెషలిస్ట్ దగ్గరికెళ్లి కలిసి వాళ్ళు తక్కువ డోస్ మెడిసిన్స్‌తోనే స్టార్ట్ చేశారు. దాని తర్వాత మనం న్యాచురోపతి ద్వారా మంచి ఫుడ్డు, రెగ్యులర్ యోగా అండ్ టబ్ బాత్స్ అవన్నీ చేయించడం. ఎందుకంటే వాళ్ళకి కాన్‌స్టిపేషన్ కూడా విపరీతంగా ఉండింది. సో, వాళ్ళకి ఇవన్నీ చేయించాక స్లోగా మెడిసిన్ లేకుండా గూడా ఆల్మోస్ట్ మనం ఫోర్త్ మంత్ ఇప్పుడు ట్రీట్ చేయడం ఆ కేస్‌ని. సో, ఫోర్త్ మంత్‌లో మనం హెచ్‌బీఏవన్సీ చూస్తే ఆల్మోస్ట్ 6.7-6.8 వరకొచ్చింది. అంటే లైక్ చాలా చేంజొచ్చింది బాడీలో. డయాబెటిక్ గూడా కంట్రోల్‌లోకొచ్చింది. అట్ ద సేమ్ టైమ్ ఎందుకంటే దగ్గర దగ్గర 10 ఉండింది హెచ్‌బీఏవన్సీ అది కాస్త 6.6-6.7 వరకొచ్చిందంటే చూడండి. మనం చేసింది ఏమి లేదు. మెడిసిన్ గూడా స్టార్టింగ్ డోస్‌లో పెట్టారు. మన ఫాస్టింగ్ లెవెల్స్, పోస్ట్ లెవెల్స్ మనం కంట్రోల్‌లో ఉన్నాయా లేదా అనేది ఎవ్రీ ఆల్టర్‌నేట్ డేస్ చెక్ చేసుకోమని జెప్పాము. సో, ఫాస్టింగ్ గూడా చాలా వరకు 100కొచ్చింది. పోస్ట్ గూడా 145-150కొచ్చేది రెగ్యులర్‌గా మనం చెక్ చేయించుకోమన్నప్పుడు. సో, హెచ్‌బీఏవన్సీ కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నార్మల్ రావడం జరిగిందనమాట.
సో అప్పుడు మనం ఏం చేసాము, ఫుడ్ విషయంలో మనం మాక్సిమం మార్నింగ్ లేచిన వెంటనే కొద్దిగా సినిమన్, దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తదండి. అద్భుతం అంటే అద్భుతంగా పనిచేస్తది. సో దాల్చిన చెక్క 4, 5 ముక్కలు, కొద్దిగా మెంతులు, నల్ల జీలకర్ర, కొద్దిగా బెండకాయ, వీటన్నిటిని నైట్ నానబెట్టి ఇది కూడా కొన్ని కొన్ని కేసెస్‌లో సెట్ అవుతాయి. ఇప్పుడు ఏమవుతున్నాను నేను, విపరీతమైన కాన్‌స్టిపేషన్ ఉంది ఈ కేస్‌లో. సో కాబట్టి వాళ్ళకి ఈ ఇంగ్రీడియెంట్స్ సెట్ అయ్యాయి. సో డయాబెటిస్‌లో కూడా ఉన్న కంప్లెయింట్‌ని బట్టి, డయాబెటిస్‌తో పాటు అదర్ దెన్ ఇంకేమైనా కంప్లెయింట్ ఉంటే ఈ ఇంగ్రీడియెంట్స్ మార్చుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఎవ్రీ డైజెస్టివ్ సిస్టమ్ ఇప్పుడు వీళ్ళకి సెట్ అయిన ఫుడ్ మిగతా కేసులోకొచ్చాక కొద్దిగా డిఫరెంట్‌గా మార్చుకోవాలి. ఎందుకంటే మన డైజెస్టివ్ సిస్టమ్ డిఫరెంట్ బాడీకి డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి, సో ఈ బాడీకి ఈ డయాబెటిస్‌తో పాటు ఇంకా కంప్లెయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈ కాంబినేషన్‌లో పెట్టి అండ్ పొద్దున్నే లేచి యోగా రెగ్యులర్‌గా 1 అవర్ చేయించమని చెప్పాం. ప్రతిరోజు యోగా చేయించుకుంటూ అండ్ యోగా చేసుకుంటూ మార్నింగ్ లేచాక ఈ కాంబినేషన్ ఆఫ్ వాటర్ తాగుతూ అండ్ మార్నింగ్ జావలో కంపల్సరీ నేను కొద్దిగా బార్లీ పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, మన మన సింఘాడ ఫ్రూట్ అంటారు, అది కూడా తెప్పించేసి పౌడర్‌లాగా చేయించేసుకొని జావలాగా తీసుకోమని చెప్పాను. ఆ జావలో కొన్ని నువ్వులు, కొన్ని పంకిన్ సీడ్స్, ఎందుకంటే మన డయాబెటిస్ లెవెల్స్ హై అయిపోతే ఫస్ట్ వచ్చే కంప్లెయింట్ ఏంటి, కళ్ళు బ్లర్‌గా కనిపించడము, నరాలలో వీక్‌నెస్ రావడం. సో ఇవన్నీ ఉన్నాయంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, కొద్దిగా బి12 గానీ, డి విటమిన్ గానీ, ఐరన్ గానీ, సో హిమోగ్లోబిన్‌ని పెంచే ఫుడ్స్ కానీ కొద్దిగా ఎక్కువ పెట్టాల్సొస్తది, నరాలకి స్ట్రెంత్ ఉన్న ఫుడ్. కాబట్టి జావలో కొన్ని నట్స్‌నన్నిటిని కలిపిచ్చేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో అండ్ 4-5 మధ్యలో లైక్ లంచ్‌లో మాత్రం మంచిగా బ్లాక్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ తక్కువ క్వాంటిటీ, కర్రీస్ ఎక్కువ తినమని చెప్పాము. అండ్ ఈవినింగ్ 4-5 మధ్యలో బెస్ట్, నేను ఈవెన్ దో వింటర్ సీజన్ కాబట్టి నేను చాలా వరకు కేసెస్‌లో డయాబెటిస్ వాళ్ళలో మంచిగా పొమోగ్రానేట్ గానీ, జామకాయలు గానీ అండ్ వెరీ ఇంపార్టెంట్ తేగలు అంటారు కదా, తేగలు కూడా తీసుకోమంటుంటాను. ఈ సీజన్‌లో బాగా దొరుకుతాయి తేగలు. సో తేగలు కూడా తీసుకోమని చెప్పాను. మోర్ ఫైబర్ ఉంటది. ఈ కేస్‌లో కూడా చెప్పాను కదా, డయాబెటిస్‌తో పాటు క్రానిక్ కాన్‌స్టిపేషన్ ఉంది కాబట్టి తీగలు మీరు చూసే ఉంటారు. తీగల్లో చూసారా ఇంత మంచిగా ఫైబర్ ఎక్కువుంటది తీగల్లో. సో, తీగలు ఒక అద్భుతం అండి. వింటర్ సీజన్‌లో మనకు బాగా దొరుకుతాయి. సో, డయాబెటిక్‌ని లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండడమే కాకుండా అండ్ మోర్ ఫైబర్ కలిగి ఉంది. న్యూట్రిషన్ అండ్ పరంగా చాలా మంచి అద్భుతమైన న్యూట్రిషన్ లెవెల్స్ కలిగి ఉన్నాయి కాబట్టి, సో, డయాబెటిస్ వాళ్ళకి ఒక అద్భుతమైన వరం అనుకోండి ఈ తీగలు. సో, మనకి చాలా వరకు ఆంధ్ర సైడ్ కూడా ఎక్కువ దొరుకుతాయి. చాలా చోట్ల దొరుకుతున్నాయి ఇప్పుడు మనకి తీగలు. ఈ తీగలు మనం తీసుకోవడం వల్ల డయాబెటిస్‌లో చాలా వరకు కొన్ని కేసెస్‌లో కాన్‌స్టిపేషన్ అధికంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో, కాన్‌స్టిపేషన్ రెగ్యులేట్ చేయడం కాకుండా, షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసుకోవడమే కాకుండా, బాడీని, మజిల్‌ని హెల్తీగా ఉంచి, నరాల వీక్‌నెస్‌ని కూడా తగ్గించడానికి తీగలు అద్భుతంగా పనిచేస్తాయి. సో, తీగలని డయాబెటిస్ వాళ్ళకి ఒక వరంలాగా ప్రతిరోజు తీసుకోమంటుంటాను. దొరికినప్పుడు మాత్రం కంపల్సరీ రోజుకి మిత్ అది కూడా లిమిట్‌గా తీసుకోవాలి. తీసుకున్నామన్నాం కదా, 4, 5 తీసుకుంటే అది ఫైబర్ ఎక్కువ ఉంది కదా, విపరీతమైన మోషన్స్ అవుతాయి. సో, రోజుకి 1 అలా తీసుకుంటే చాలా మంచిది. రోజు 1 లేదా 2 తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటూ ఎర్లీ డిన్నర్స్, తొందరగా డిన్నర్ చేయడం, షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవ్వకుండా మనం అప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటా ఉండాలి. సో, అలా చూసుకుంటూ సింపుల్ అండి. నేను చెప్తున్నాను కదా, చిన్న మెంతి కూర పౌడర్ దొరుకుతది కదా, చిన్న మెంతి కూర మనం మెంతి కూరని ఎండబెట్టేసుకొని, సో, కొద్దిగా మనం మెంతులు కొద్దిగా, దాల్చిన చెక్క కొద్దిగా, ఈ మూడిటిని సమపాలంలో పౌడర్ చేసి పెట్టుకొని, ఆ పౌడర్‌ని రాత్రి డిన్నర్ తర్వాత మజ్జిగలో అర స్పూన్ కలుపుకొని తాగమంటుంటాను, పల్చటి మజ్జిగలో. ఇది కూడా షుగర్ లెవెల్స్‌ని బాగా కంట్రోల్‌లోకి తీసుకొస్తది. ఇంతే సింపుల్ లైఫ్ స్టైల్‌ని మార్చుకోవాలి. ఈ జనరేషన్‌లో ప్రత్యేకంగా యంగ్‌స్టర్స్‌లో డయాబెటిస్ లెవెల్స్ హై అవుతున్నాయి. ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల బీపీ, షుగర్ అనేది 100% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతో పాటు అధిక బరువు, స్ట్రెస్సు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. కాబట్టి డయాబెటిస్ ఉందా? లేదా? అనేది ఫస్ట్ అయితే మనం కంపల్సరీ మనకున్న స్ట్రెస్ లెవెల్స్‌ని బట్టి, మన లైఫ్ స్టైల్‌ని బట్టి టెస్ట్ చేయించుకోవాలి. చేయించుకుంటే అందులో ఏమన్నా ఎక్కువ వచ్చాయనుకోండి రిపోర్ట్స్, సో, మనం కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ, లైఫ్ స్టైల్‌ని మార్చుకుంటే, హెల్తీగా మంచి ఫుడ్ తింటూ, ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ఉంటే ఏ సమస్య రాదు. సో, డయాబెటిస్ ఉందని కంగారు పడొద్దండి. ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైఫ్ స్టైల్‌ని మార్చుకుంటే వితౌట్ ఎనీ మెడికేషన్, అది కూడా మెడికేషన్ ఎప్పుడు ఉంచుకోవద్దు. ఎప్పుడైతే లైఫ్ స్టైల్‌ని ప్రతిరోజు మార్నింగ్ లేచి యాక్టివిటీ చేసి హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటూ అండ్ ఎప్పటికప్పుడు ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయా లేవా, షుగర్ లెవెల్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళు మాత్రమే వితౌట్ మెడికేషన్ ఉండొచ్చు ఖచ్చితంగా. సో, ఖచ్చితంగా చేస్తూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.